కర్నూలు పట్టణంలో ఘనంగా అన్ని క్రైస్తవ సంఘాలు ఏకతాటిపై వచ్చి క్రీస్తు జయంతి ఉత్సవాన్ని క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించాలని అన్నారు. క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి శాంతి సందేశాన్ని ఇవ్వడం కోసం మానవులుగా ఎలా జీవించాలని ఈ శాంతి సందేశాన్ని నలుగురికి చాటి చెప్పడం కోసం శాంతి సమావేశమై ఉన్నామని అన్నారు. ఆ దేవుని దీవెనల పట్టణ ప్రజలందరిపై ఉండాలని ప్రార్థన చేశామని వారు తెలియజేశారు. ఘనంగా అన్ని క్రైస్తవ సంఘాలు ఒక చోటకు వచ్చి క్రీస్తు జయంతి ఉత్సవాన్ని క్రిస్మస్ పండుగను ఘనంగా ఐక్యంగా కొనియాడటం జరిగింది. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది శాంతి సందేశాన్ని ఇవ్వటం కోసం, మానవులుగా ఎలా జీవించాలని నేర్పించారు. ఈ శాంతి సందేశాన్ని సామరస్యంగా జీవించాలన్న సందేశాన్ని నలుగురికి చాటి చెప్పడం కోసం మేమందరం ఈరోజు ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఆ దేవుని యొక్క దీవెనలు మన పట్టణంపై ప్రజలందరిపై సమృద్ధిగా ఉండాలి అని ప్రార్థన చేశాం. శాంతియుతంగా సామరస్యంగా దేవుని యొక్క ఆశీర్వాదాలతో జీవించాలని మేమందరినీ ఆకాంక్షిస్తూ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. కర్నూలు నగరంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు అందరితోనూ కలుసుకొని మా ప్రియులు దైవజనులు ఆర్షన్ బిషప్ తండ్రి గారు, సిఎస్ఐ బిషప్ తండ్రి గారు, మా ప్రియులు రెవరెండ్ డాక్టర్ ఆర్ఆర్డి సత్యవరాజు గారు, రెవరెండ్ డాక్టర్ బోనాల శశి కుమార్ గారు, పాస్టల్ అసోసియేషన్ అందరం కలుసుకొని కోల్స్ కాలేజ్ గ్రౌండ్స్లో సాయంకాలం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఐక్య క్రిస్మస్ వేడుకలు ఘనముగా జరిపించుకొని ఉన్నాం. వీటిని ఈ రీతిగా ప్రారంభించుటలో ఆర్షన్ బిషప్ తండ్రి గారి యొక్క కృషిని బట్టి దేవుని స్తుతిస్తూ డాక్టర్ సజీవరాజు గారు మీరందరూ కలిసి ఇంకా రాబో కాలంలో దేవుని కొరకు మేము ఆత్మరక్షణ కొరకును క్రైస్తవ ఐక్యతను చాటుట కొరకు ముందుకు